రాష్ట్రంలో ముగిసిన ఎంపీ ఎన్నికల ప్రచారం సైలెంట్ అయిన మైకులు 2 రోజులు వైన్స్ బార్లు బంద్. రాష్ట్రంలో 320 కోట్లు సీజ్, 8,200 కేసులు. ఎల్లుండి కంపెనీలన్నీ పెయిడ్ హాలిడే ఇవ్వాలన్న సీఈఓ. ఎలక్షన్ కోసం 34,000 మందిని బైండ్ ఓవర్ చేశాం. లిక్కర్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్న డీజీపీ. ఓటేయడానికి గ్రేటర్ నుంచి భారీగా ఊర్లకు జనం. ఏపీ రూట్లలో రైళ్లు, బస్సులు ఫుల్, రోడ్లపై జామ్. ప్రజలకు రాజ్యాంగం ప్రాణ సమానమన్న ప్రియాంక. ప్రజాస్వామ్యం, రిజర్వేషన్లను కాపాడుకునే ఎన్నికలన్న రేవంత్. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయన్న అమిత్ షా. ఏపీలో చివరి రోజు నేతలు, సెలబ్రిటీల ప్రచారం. రాజీవ్, వైఎస్ అన్నదమ్ములు, షర్మిల నా చెల్లి అన్న రాహుల్. కాంగ్రెస్ కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఒరిస్సాలో జిల్లాల పేర్లు నవీన్ చెప్పాలన్న మోదీ. దొంగల్ని బీజేపీలో చేర్చుకున్నారు, నన్ను జైలుకు పంపారు. ఎంత అణచివేసినా ఆప్ నిజాయితీని మార్చలేరన్న కేజ్రీవాల్. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ను ముంచెత్తిన భారీ వరదలు. 300 మందికి పైగా చనిపోయారన్న యుఎన్ఓ. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రచారం ముగిసింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత పెంచామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఎల్లుండి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ 2 రోజులు ప్రలోభాలపై మరింత దృష్టి పెడతామన్నారు. నాన్ లోకల్స్ వెంటనే నియోజకవర్గాలను విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించారు. మీకు తెలుసు 13th నాడు 7 o'clock మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్, సిపిస్. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people కెన్ అసెంబుల్. వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామన్నారు వికాస్ రాజ్. నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ పై జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు బ్యాన్ ఉంటుందని చెప్పారు. రేపు ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు వికాస్ రాజ్. Instructions of ECI are very clear that the 13th has to be a paid leave. So anybody found violating these instructions, actions will be taken. Conduct of exit poll and publication and dissemination of result మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి రావాలంటే దానికి ఎంసీఎంసీ క్లియరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. రాష్ట్రంలో బందోబస్తు కోసం 160 కేంద్ర కంపెనీ బలగాలను మోహరించామని చెప్పారు సీఈఓ. ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది పోలీసు బలగాలు వచ్చాయని తెలిపారు. 60,000 మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు వికాస్ రాజ్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది. సో దాట్ నో మటీరియల్ ఈస్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. ఆదిలాబాద్ తప్ప ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని ఈసీఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుందన్నారు వికాస్ రాజ్. ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ బియూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. ద ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ విల్ బీ ఇన్ వెహికల్స్ విచ్ ఆర్ always going to be having security along with them. ఈ వెహికల్స్ కి మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్ గా సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది.
ఇప్పటి వరకు 320 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. 8,600 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 12,000 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు అధికారులు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఓటేసేందుకు జనాలు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఇటీవల సాయంత్రం నుంచి వైన్స్ మూతపడ్డాయి. భయం లేకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. ప్రచారానికి తెరపడడంతో పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత టైట్ చేశారు. 2 రోజులు ప్రలోభాలపై నిఘా ఉంటుందని, మద్యం, డబ్బు పంపిణీ సరఫరాపై తనిఖీలు చేపడతామని అధికారులు ప్రకటించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్నారు డీజీపీ రవిగుప్తా. 73,414 మంది సివిల్ పోలీసులు, 500 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విధుల్లో ఉంటాయన్నారు. మద్యం అక్రమ రవాణాకు ప్రత్యేక మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. 34,000 మందిని బైండ్ ఓవర్ చేశామని ప్రకటించారు డీజీపీ. ఎల్లుండి 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఓట్లేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు పబ్లిక్. దీంతో సిటీలోని బస్టాండ్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడే కలిసి వచ్చింది. ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు, ఉప్పల్, ఎల్బీ నగర్ సర్కిళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెలంగాణలోని జిల్లాలకు 1400 సర్వీసులను ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతోంది. ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. 10, 11, 12 తేదీల్లో 400 బస్సులకు ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక అదనంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సులను 10న ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ తో పాటు బార్లు మూతపడ్డాయి. మే 13న సాయంత్రం 6 గంటలకు తిరిగి ఓపెన్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల కౌంటింగ్ రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఈసీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లిక్కర్, నాటుసారా కట్టడికి పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య అతిపెద్ద పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి కాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ. ఓటు హక్కు వినియోగించుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కామారెడ్డి, వికారాబాద్ లో పర్యటించారు ప్రియాంక. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచే మార్పు మొదలైందన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు ప్రియాంక. దేశం ప్రేమ, అహింస, సత్యంపై ఆధారపడిందన్నారు. అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటుతో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు ప్రియాంక. एक ऐसी सरकार लाओ देश में जो
कभी आपको गुमराह नहीं करे, जो दिन रात आपके लिए काम करके दिखाए, आपकी सेवा करे। परसों वोट डालने का दिन है। आज यहाँ खड़े हुए तय करो कैसा नेता चाहिए। तय करो, आपको झूठा नेता चाहिए जो रोज रोज आपको झूठ बोलता है, या आपको ऐसा नेता चाहिए जो सच्चाई से कभी पीछे नहीं हटता। వికారాబాద్ జిల్లా తాండూరు జనజాతర సభకు హాజరయ్యారు ప్రియాంక. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. ఇందిరాగాంధీని ఆదరించిన నేల ఇదన్నారు. సోనియా గాంధీని సోనియమ్మ అని పిలిచి తల్లి స్థానం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు ప్రియాంక. आपने इंदिरा गांधी जी को सम्मान दिया और उन्होंने अपने पूरे दिल से आपका सम्मान किया और आपका प्यार लौटाया। श्रीमती सोनिया गांधी को आप सोनियम्मा बोलते हैं। आपने उनको अपनी मां बनाया, मेरी मां है, और इस सम्मान से मेरा और आपका रिश्ता भी बनता है कि हम भाई बहन हैं। ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఆలోచన చేసి తీర్పు ఇవ్వాలని కోరారు. వికారాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్. వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా. మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నికల ప్రచారం ముగియడంతో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు నేతలు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు అమిత్ షా. దక్షిణాదిలో ప్రజలు చైతన్యవంతులన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఓటు వేసే ముందు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, ఏ పార్టీ జనాలను మోసం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించేదేనన్నారు అమిత్ షా. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు షా. हमने कहा था हम देश के अर्थतंत्र को पटरी पर चढ़ाएंगे। 11वें नंबर पर एक अर्थशास्त्री प्रधानमंत्री छोड़कर गए थे, उसको हमने 5वें नंबर पर लाने का काम किया है और तीसरी टर्म में निश्चित रूप से देश का अर्थतंत्र संसार में 3रे नंबर का अर्थतंत्र बनेगा. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లోని వికారాబాద్ బహిరంగ సభకు హాజరయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందన్నారు. सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक करने में आप में हिम्मत नहीं है, वो तो हम समझ रहे हैं, मगर ये रेवंत रेड्डी कहते हैं सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर कर क्या किया, कौवा भी मारा. अरे रेवंत रेड्डी, दिमाग कहां रख कर आए हो, इटली रख कर आए हो क्या? 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని వనపర్తి బీజేపీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. అధికారం ఎవరి చేతిలో ఉంటే దేశం మరింత డెవలప్ అవుతుందో వారికే ఓటు వేయాలన్నారు అమిత్ షా. मैं दलित भाइयों को बताना चाहता हूं, कांग्रेस का जब शासन था, सोनिया मनमोहन की सरकार थी, दलितों के लिए बजट सिर्फ 41,000 करोड़ रुपया था और नरेंद्र मोदी जी ने वो बजट को बढ़ाकर 1,85,000 करने का काम किया है. నిజాంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర తెలంగాణ ప్రజలదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తప్పుడు ప్రచారాలను జనం పట్టించుకోరన్నారు. దేశానికి రాష్ట్రానికి తామేం చేశామో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైనా మేమందరం గొర్రెలం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. మీరు ఏది చెప్తే తెలంగాణ ప్రజలది వేదాంతం అనుకుంటారా, నిజం అనుకుంటున్నారా? ఈరోజు వాళ్ళు ఊహాలోకంలో వివరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. ప్రచారం ముగియడంతో నాన్ లోకల్ లీడర్లంతా తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. ఎంపీ సెగ్మెంట్లో బలాబలాలపై లెక్కలేసుకుంటున్నారు.
తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తానని తెలిపారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అవకాశం వస్తే 100% ప్రధాని రేసులో ఉంటానని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమన్నారు. ప్రధాని రేసులో తాను ఉన్నానన్నారు కేసీఆర్. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను. జరగదండి, నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ గానే ఉంటది, నో డౌట్. అవకాశం రావాలనే కానీ ఎందుకున్నావు నాకు అర్థం కాదు. ఐ విల్ బి ఇన్ ద రేస్. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు, రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు. ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది. మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా. అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. వాడేవాడే రాధాకృష్ణరావు ఊఈజీ నాకు తెలియదు, నీకు అంత తెలుసా నీకు? ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది, నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్. బీజేపీ ప్రభుత్వం అవినీతి పేరుతో విపక్షాల గొంతు నొక్కుతోందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రజల్లో ఆప్కు పెరుగుతున్న ఇమేజ్ ను చూసి మోదీకి భయమేసిందని విమర్శించారు. ఎన్డీఏ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా జూన్ 4 తర్వాత ఇండియా కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్నారు కేజ్రీవాల్. దేశంలో జూన్ 4 తర్వాత ఇండియా కూటమి సర్కార్ ఏర్పడుతుందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నియంతృత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఢిల్లీ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నందుకే తనను అరెస్టు చేశారని చెప్పారు. సౌత్ ఢిల్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు కేజ్రీవాల్. మోదీ రాజకీయ వేధింపులు పరాకాష్ఠకు చేరాయన్నారు. తీహారు జైలులో ఇన్సులిన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్లో మెజారిటీ ఎంపీ సీట్లు ఆప్ సాధిస్తుందన్నారు కేజ్రీవాల్. एक चीज जो सब लोग कह रहे हैं कि बीजेपी को बहुमत नहीं मिलेगा, महाराष्ट्र में इनकी सीटें कम हो रही हैं, बंगाल में इनकी सीटें कम हो रही हैं, बिहार में इनकी सीटें कम हो रही हैं, यूपी में इनकी सीटें कम हो रही हैं, पंजाब से सफाया हो रहा है और दिल्ली में सारी सीटों पे साफ हो रहे हैं. 4 जून को इंडिया गठबंधन की सरकार बनेगी और उस सरकार के अंदर आम आदमी पार्टी शामिल होगी. दिल्ली को पूर्ण राज्य का दर्जा दिला के रहेंगे दोस्तों, दिल्ली पूर्ण राज्य बनेगा. విపక్ష నేతలను జైల్లో వేసి ఎన్నికల్లో గెలవాలని మోదీ చూస్తున్నారన్నారు సీఎం కేజ్రీవాల్. నియంత్రణ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో తనను చూసి మిగతా వారు నేర్చుకోవాలని సూచించారు కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. आम आदमी पार्टी के 4 टॉप के नेता इन्होंने जेल भेज दिए. उन्होंने सोचा कि पार्टी खत्म हो जाएगी, लेकिन ये पार्टी नहीं है, ये एक सोच है. जितना ये खत्म करना चाहते हैं उतना ये बढ़ती जाती है. उनको कहते हैं कि आने वाले समय के अंदर. इवी बुलेटिन अपडेट्स, स्टे ट्यून्ड.